ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో నాయకులకు పాలాభిషేకాలు నీళ్లాభిషేకాలు చేయొద్దని ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా ఇవి చేయకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహారాన్ని వృధా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. కావాలంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఆ ఆహారాన్ని దానం చేయాలని సూచించారు. పార్టీ సీనియర్ నాయకులు వచ్చినప్పుడు కొందరు నాయకులు జేసీబీలు బుల్డోజర్లతో భారీ గజమాలలు వేస్తున్నట్లు, ఈ వాహనాలు అణిచివేతకు చిహ్నాలని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా సరే జేసీబీలు బుల్డోజర్లతో భారీ గజమాలలను నాయకులకు వేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలాభిషేకం, జలాభిషేకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో ప్రకటించడం జరిగింది. ఇక ఈ నిర్ణయం ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు తీసుకున్నట్లు కూడా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. పాలు, ఆహార పదార్థాల వృధా కాంగ్రెస్ సిద్ధాంతాలకు విరుద్ధమని చెప్పి కూడా ఈ సర్క్యులర్ లో పేర్కొనడం జరిగింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలకు ఆహారం పంపిణీ చేయాలని పార్టీ నేతలు ఎవరైతే పర్యటనకు వచ్చినప్పుడు జేసీబీలు, బుల్డోజర్లతో, భారీ ఇతర యంత్రాలు, భారీ గజమాలలతో ఏదైతే భారీ గజమాలను వేస్తున్నారో ఇది కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు కూడా ఈ సర్క్యులర్ లో పేర్కొనడం జరిగింది. ఇక అలాంటి వాహనాలు అణిచివేతకు ప్రతీకలుగా భావిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు. ఇక ఈ సర్క్యులర్ ను అన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పిసిసి అనుబంధ సంస్థలు, విభాగాలు, పిసిసి అధ్యక్షులకు పంపించడం జరిగింది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏదైతే వివిధ సందర్భాల్లో ఏఐసిసికి సంబంధించిన నేతలు ఇలా అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వచ్చిన సందర్భాల్లో భారీ గజమాలతో సత్కరించాలని చెప్పి నాయకులు పోటీ పడుతున్నారు. అయితే దీనివల్ల ఒకవైపు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు భారీ గజమాలలో కోసం కొన్ని గంటల పాటు ట్రాఫిక్ ను రోడ్డుపై నిలిపివేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఎమర్జెన్సీగా ఎవరైనా వెళ్లేటువంటి వారు, రహదారి గుండా వెళ్లేటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు మనం కొద్ది రోజుల కిందటే చూసాం, ఏదైతే ఎల్బీ నగర్ లో జరిగినటువంటి సంఘటన, ఫ్లెక్సీలో తన ఫోటో వేయలేదు అనే నెపంతో ఇటు ఏదైతే పార్టీకి సంబంధించిన నేతలు ఒకరినొకరు దూషించుకొని దాదాపుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి పరువులు చేయడమే కాకుండా ఒకవైపు వేరే పార్టీ నుండి వచ్చి నేతలు ఇటు హెచ్చరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా పలు సందర్భాల్లో ఏదైతే నాయకులు ఇటు ఏఐసిసి నుండి వచ్చినటువంటి వారిని సన్మానించాలనే ఉద్దేశంతో భారీ గజమాలను ఏర్పాటు చేయడం, అలాగే వాటితో నాయకుల మధ్య పోటీ ఏర్పడి ఒకే ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఇటు భారీగా పబ్లిక్ కి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి నష్టం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే పాలాభిషేకం చేయడం వల్ల ఇటు పాలు వృధాగా పోతున్నాయి. ఇప్పటికే పౌష్టికాహార లోపంతో చాలా మంది బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి ఈ పాలను వృధా చేయకుండా వారందరికీ అందించాలి అనే ఉద్దేశంతో ఈ సర్క్యులర్ ఇచ్చినట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ఇటు జిల్లాల్లోనూ అలాగే ముఖ్యమంత్రి పర్యటన, మంత్రుల పర్యటన ఉన్న సందర్భాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల కూడా చాలా వివాదాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నాయకుల ఫోటోలు పెద్దవిగా, చిన్నవిగా చూపించారని, అలాగే మా ఫోటో అందులో లేదు అనేటువంటి ఫ్లెక్సీలో ఫోటో లేదు అనేటువంటి వాదన కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చర్చ కూడా జరుగుతుంది. ఈ ఫ్లెక్సీల వివాదం వల్ల కూడా చాలా సందర్భాల్లో ఇటు నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఒకరి ఫోటోలు ఒకరు వేయకపోవడం వల్ల కూడా వివాదాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దిశగా కూడా ఆలోచించాలని చెప్పి పార్టీ నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజుల కిందటే మనం చూసాం, ఎల్బీ నగర్ సంఘటన, ఏదైతే ఫ్లెక్సీలో తన ఫోటో లేదు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా పెద్ద వివాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. అనంతరం పార్టీ వారికి క్రమశిక్షణకు సంబంధించినటువంటి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఇలా వివాదాలు ఏర్పడుతున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీ చాలా స్ట్రిక్ట్ గా ఇప్పటి నుండి ఇది అమలు చేస్తాం, ఖచ్చితంగా ఎవరు కూడా
ఇటు జలాభిషేకం కానీ నీటితో అభిషేకం చేయడం కానీ మేము ఆహ్వానించము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే భారీ గజమాలలతో సన్మానించాలనేటువంటి ప్రయత్నం కూడా విరమించుకోవాలి అని చెప్పి ఈ సర్క్యులర్ లో చెప్పడం జరిగింది. ఎవరైనా ఇది ఉల్లంఘిస్తే మాత్రం వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించారు. ఓకే.